యా, కల్కి సినిమాని ఉద్దేశించి రైటర్ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ మాత్రం కొన్ని వ్యాఖ్యలు చేసిండు. అది కూడా గొప్పగా చెప్పడం కాదు, అసలు తిట్టాడని అనుకోవచ్చు. అసలు ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అంటే నిజానికి అదొక సనాతన ధర్మానికి సంబంధించిన ఒక ఈవెంట్లో ఆయన వెళ్ళడం జరిగింది. అయితే ఆ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ మన హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని, అదేవిధంగా మన హైందవ ధర్మాన్ని మనం ఎప్పుడు కూడా కించపరిచే విధంగానే సినిమాలలో చూపిస్తున్నాం. ఇప్పుడు ఆ నాగశ్విన్ కానివ్వండి, లేకపోతే ఆ ప్రొడక్షన్ టీం వాళ్ళు కానివ్వండి, ఫ్యూచర్లో నాకు సినిమాలు ఇవ్వకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. అండ్ నేను మాత్రం ఇది ఎలాంటి నాకేం ప్రాబ్లం లేదు, మీరు ఫ్యూచర్లో నాకు పని ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం నిర్మోహమాటంగా చెప్తున్నాను, నాకు ఆ సినిమా నచ్చలేదండి. కర్ణుడు గొప్ప ఎలా అవుతాడో నాకు అర్థం కాదు. ఎంత మీరు క్యారెక్టరైజేషన్ కొత్తగా ఇవ్వాలి, ప్రభాస్కి హైప్ ఇవ్వాలనుకున్నా కూడా కర్ణుడు ఎలా గొప్పవాడు అవుతున్నాడు? నిజానికి అర్జునుడు కదా గొప్పవాడు. ఆ ద్రౌపది వస్త్రాభరణం చెయ్యమని చెప్పింది, దుర్యోధనుగా సలహా ఇచ్చిన ఆ గొప్ప వ్యక్తి కూడా కర్ణుడే కదా. నిజానికి కర్ణుడిని అసలు తక్కువగా చూపించాలి. అలా అని చెప్పి నేను కర్ణుడిని తక్కువ అంచనా వేయట్లేదు. కర్ణుడు కూడా గొప్ప వ్యక్తి, ఆయనకంటూ కొన్ని శక్తులు ఉన్నాయి, నేను దానికి కాదనట్లేదు. కానీ అర్జునుడి కంటే ఎక్కువైతే కాదు. కర్ణుడు ఆయన జీవితానికి సంబంధించి ఆయనకి అడ్డంకులు వచ్చాయి, కష్టాలు వచ్చాయని అధర్మం వైపు వెళ్ళాడు. కానీ అర్జునుడు ఉన్నంతసేపు ధర్మం వైపే ఉన్నాడు కదా. మరి మీరు అలా ఎలా చూపిస్తారు? మీ ప్రభాస్కి హైప్ ఇచ్చుకోవడానికి మీరు అలా చూపించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. అంటే సినిమాలకు సంబంధించి మనం బయట ఏ కథ తీసుకున్నా దాన్ని ఎట్లయినా మలుచుకోవచ్చు. కానీ మనం పురాణాలకు సంబంధించి, మన హిందూ ధర్మానికి సంబంధించి వాటిని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏ పాయింట్ ఏది కరెక్టు, ఇది ఖచ్చితంగా ఇది కరెక్టేనా, కంప్లీట్గా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత దాన్ని చూపించాలి. లేకపోతే ఖచ్చితంగా అది తప్పుదో పట్టే అవకాశం ఉంటుంది. సో ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది అనుకో. అండ్ ఇంకోటి, నాగశ్విన్ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అప్పుడు ఆయన ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే కర్ణుడిని మీరు ఎందుకు అంత హైప్ చేసి చూపించారంటే, అంటే నా దృష్టిలో కర్ణుడి క్యారెక్టర్ ఎప్పుడు కూడా వెనకబడిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏదైతే మనకు మహాభారత రాసిన దాంట్లో లిఖితపూర్వకంగా మాత్రం కర్ణుడికి అన్ని శక్తులు లేవు, కర్ణుడు గెలిచిన యుద్ధం ఏది లేదు అని చెప్పేసి క్లియర్ కట్గా మెన్షన్ ఉంటుంది. ఆయనకి శక్తులు ఉన్నప్పటికీ కూడా అవి ఆయనకున్న శాపాల వల్ల, పరశురామ్ అవన్నీ ఉంటాయి, అవన్నీ మీరు ఎందుకు చూపెట్టలేకపోయారు అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తే, ఇది నేను ఊహించుకొని చేశాను, ఇది నిజంగా జరుగుండకపోవచ్చు, ఇది నా అజంప్షన్ మాత్రమే, ఇలా జరుగుంటే రోల్స్ రివర్స్ అయ్యి ఉంటే ఎలా ఉంటుంది అనేది నా ఫీలింగ్ అని చెప్పేసి ఆయన అప్పుడు క్లారిటీ ఇచ్చారు. ఎంత క్లారిటీ ఇచ్చినా ఇక్కడ జరిగిన సనాతన అంటే ధర్మాన్ని మార్చే శక్తి అయితే లేదు కదా. ఊహించుకుంటే వేరే కథ గురించి ఊహించుకోవాలి, కానీ ఇట్లా జాలడి జరిగిపోయిన వాటిని ఉన్న వాస్తవాన్ని ఊహించుకోవడం కరెక్ట్ గా. అంటే ఇన్ కేస్ మనం ఒక విధంగా దీన్ని సపోర్ట్ ఆదిపురుష్ సినిమా చూసిన వాళ్ళకి చాలామందికి రావణుడు 10 తలలు ఇలా ఉంటాయని తెలుసు. మనకి శాస్త్రీయ పరంగా ఎక్కడ కూడా రావణుడికి 10 తలలు ఇంతే ఉంటాయని లేదు. శ్రీలంకలోని ఒక టెంపుల్లో ఒక తల పైన ఒక తల కూడా ఉంటుంది, అట్లా కూడా ఉండొచ్చు. అంటే మనం ఇమాజిన్ చేసుకోవడం తప్పులేదు. కానీ ఆయన అన్నది ఏంటంటే, మీరు తెలిసిన దాన్ని, అంటే రావణుడి గురించి మనం నిజంగా తెలిసిన దాన్ని కావాలని తప్పుబట్టి ఇప్పుడు జనాలకి ఏంటంటే కర్ణుడు హైప్ అయిపోయి కర్ణుడు గొప్పవాడైపోయాడు. అలా చేయడం వల్ల మన హిందూ ధర్మం నశిస్తుంది. అలా చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి సినిమాలు ఫ్యూచర్లో తీయకండి, తీసిన ధర్మాన్ని కరెక్ట్ పద్ధతిలో చూపించండి అని అనంత్ శ్రీరామ్ గారు చెప్పడంతో ప్రజెంట్ అందరూ కూడా కొంచెం ఒక విధంగా కలికి నెగిటివ్ చేస్తున్నప్పటికీ కూడా ఒకటి అయిపోయింది ఆ సినిమా. అండ్ అదేవిధంగా జనాలందరికీ కల్కి కంటే ఎక్కువ కర్ణ బాగా ఎక్కింది. సో దాన్ని మార్చడం చాలా కష్టం. ఆయన సెకండ్ పార్ట్లో ఏమైనా చేంజ్ చేస్తే దట్ వుడ్ బి బెటర్.